ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు ఉన్నారు. చిట్టుబాబు గారితో ఆయనకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి వర్క్ చేసిన అనుబంధం, ఎంతో ఎక్స్పీరియన్స్ వీళ్ళిద్దరి మధ్య ఉంది. దాని గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. చిట్టుబాబు గారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఇండస్ట్రీకి ఆయనే అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఆయనతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ఆయనతో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం అన్నది. అది ఏంటంటే, నేను దాదాపు ఒక 79 ఎండ్లో మెడ్రాస్ వెళ్ళి ఒక 6 నెలలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి తిరిగి వేసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. 80లో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన కనపడ్డారు ఒక ఆఫీస్లో. ఇలాగ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం కోసం ట్రై చేస్తున్నాను, ఏమన్నా మీరు చెప్తారా అంటే, నువ్వు నాకు 6 నెలల క్రితం తెలుసు కదా, ఇదే ఆఫీస్లో ఇక్కడే ఉండేవాడు కదా, ఎందుకు అడగలేదు అని నన్ను కోప్పడి రేపు పొద్దున్న 7 గంటలకల్లా రాజాజీ హాల్కి వచ్చేయమన్నాడు. రాజాజీ హాల్కి వెళ్తే అక్కడ కృష్ణ గారితో షూటింగు, 150 మంది డాన్సర్లు, ధనుష్ అనే అతను డాన్స్ మాస్టరు, అక్కడ సాంగ్ జరుగుతుంది. నేను వెళ్ళిన వెంటనే నాకు క్లాప్ ఇచ్చి, దానిలో ఒక ఫస్ట్ అప్రెంటిస్గా వెళ్ళిన మనిషికి అంత అద్భుతమైన సౌకర్యం ఎవరు ఇవ్వరు. నాకు ఆయన క్లాప్ ఇచ్చి, క్లాప్ కొట్టడం ఎలాగో నేర్పి, వెంటనే ఒక అరగంట తర్వాత నేను పనిలో జాయిన్ అయిపోయాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ తర్వాత ఆయన లంచ్ మిగతా విషయాల్లో కూడా ఆయనతో పాటే నన్ను ఉంచుకొని, అంటే ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ సరిగా బిహేవ్ చేయకపోతే అతన్ని మందలించి, నువ్వు ఎప్పుడు నాతోనే భోంచేయి, నాతోనే ఉండని చెప్పాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఓన్ పిక్చర్ అది భోగి మంటలు, దానికి ప్రొడ్యూసర్ వీళ్ళ నాన్నగారు త్రిపురనేని మహారథి గారు, దానికి కూడా నేను పనిచేశాను. ఆ తర్వాత విజయన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ దానికి రైటర్ మహారథి గారు. అలా ఒక 40 ఏళ్ళగా ఆయనతో నాకు చనువు, సాన్నిహిత్యం అన్నీ ఉన్నాయి. సౌందర్య గారిని కానీ, కృష్ణవంశీ గారిని కానీ, వీళ్ళందరినీ కూడా ముందు ఇంట్రడ్యూస్ చేసింది చిట్టుబాబు గారే అంటూ ఉంటారు. సో అప్పుడు ఎలా ఉండేది, అండ్ ఇంకా అంటే ఇప్పుడు తరానికి తెలిసింది చిట్టుబాబు గారు అంటే యూట్యూబ్లో ఆ డిబేట్లు, ఏ దాని మీదైనా, ఏ టాపిక్ మీదైనా ఆయన మాట్లాడడం, ఇదంతా కూడా ఇదే తెలుసు. అసలు చిట్టుబాబు గారు సినిమా చరిత్ర, ఆయన చరిత్ర ఏం చెప్తారు అంటే, ఆయన చరిత్రగా చూడాలంటే, ఆయన డైరెక్టర్ ఫస్ట్ చేసింది సంతానం సినిమా మంచి హిట్ సినిమా. దానికి ముందు ఆయన పద్మాలయ బ్యానర్లో కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర చాలా సినిమాలు, అంటే అల్లూరి సీతారామరాజు, దానికి ముందు ఇంకా పాడి పంటలు, ఇలాంటి సినిమాలు అన్నిటికీ ఆయన పనిచేశాడు. అంటే ఒక డైరెక్టర్కి కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాలిటీస్ అన్నీ ఉన్న మనిషి. సంతానం తర్వాత మళ్ళీ 4-5 సినిమాలు చేశాడు, రైతు భారతం. సో ఆయన ఇంకా అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉండాల్సిన మనిషి డైరెక్టర్గా. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది మనం ఎప్పుడూ చెప్పలేని పరిస్థితి కాబట్టి, వ్యక్తిగా అయితే చాలా మంచి క్వాలిటీస్ ఉన్న మనిషి. ప్రొడ్యూసర్గా లాస్ అయ్యారంటారా ఇండస్ట్రీ? లాస్ట్లో ఒక సినిమా తీశాడు, అది రిలీజు అవ్వలేదు, గెలుపు అనుకుంటాను బహుశా సినిమా పేరు. ఆ సినిమా తీశాడు ఆయన. అంటే ఒక అభిరుచి, ఒక మంచి కథ, ఒక సందేశం సొసైటీకి ఇవ్వాలనే ప్రయత్నం చేశాడు, అది కుదరలేదు. చాలా మంచి వ్యక్తి. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, అంటే చిట్టుబాబు గారు హెల్త్ ఈ మధ్య బాగుంటలేదని దాదాపు 6 months నుంచి ఆయన హాస్పిటలైజ్ అయ్యారు, హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన యూట్యూబ్లో మాట్లాడినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి కానీ, స్టార్ హీరోస్కి సంబంధించి కానీ ఎవరికి భయపడకుండా ఆయన విమర్శించడం, సినిమా బాగుంటే బాగుందని చెప్పడం, ఎవరైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడడం, స్టార్ హీరోస్ అయినా కూడా మాట్లాడేవారు. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఆయనకి దక్కాల్సిన రెస్పెక్ట్ అనేది దక్కుతుందంటారు? అది చూడాలి. ఇప్పుడే కదా ఇక్కడ ఆయన కుండ బద్దలు కొట్టినట్టు నిజాయితీగా తను అనుకున్న దాన్ని 100% గట్టిగా మాట్లాడగలిగే తత్వం ఉన్న మనిషి. ఎక్కడైనా 1-2 సందర్భాల్లో ఆయన అనుకున్నది వాస్తవానికి దూరంగా ఉండేమో కానీ, బట్ చాలా నిజాయితీ అయిన మనిషి. బట్ ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం నివాళులు అర్పిస్తుంది అనుకుంటాను. అది ఇవాళ సాయంకాలం వరకు బాడీ ఇక్కడే ఉంటుంది కాబట్టి, ఈ ఎండాకాలం కాబట్టి సాయంకాలం పైన వస్తారని అనుకుంటున్నాను. బీజేపీ కిషన్ రెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళి చూశారు, వెంకయ్య నాయుడు గారు చూశారని తెలిసింది. సో మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా వస్తారని బలంగా నమ్ముతున్నాను. ఆయన ఆత్మకి శాంతించాలని కోరుకుంటున్నాను.